దేవుని సంగమా చేయవచ్చినటువంటి అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలండి. మరొకసారి గ్రంథంలో నుండి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం 16వ వచనం మరొకసారి చదువుకున్నామండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. దేవుని నివాస స్థలమైనటువంటి పరలోక రాజ్యమునకు వెళ్ళుటకు మొదటగా లేసేది చనిపోయిన వారే. అప్పటికి సజీవంలో ఉన్నటువంటి వారు కాదు. చనిపోయిన వారి కంటే ముందుగా ఎవరేమి కొనుక్కోబడరు పరలోక రాజ్యానికి. చనిపోయిన వారిని తర్వాత లేపిన తర్వాత మళ్ళీ అప్పుడు జీవంలో ఉన్న వారిని చనిపోయిన వారిని అందరిని తీసుకొని ఆయన మధ్యాకాశంలో 7 ఏళ్ల పెళ్లి విందు 1000 సంవత్సరాల ఆయన పరిపాలన, క్రీస్తు పరిపాలన చూపెట్టి ఇంకా బాగా మంచి శిల్పాన్ని చెక్కి ముత్యం లాంటి తన భార్యను ఇంకా ముత్యంలాగా చేసి సార్వత్రిక సంఘం అనే ఆ సంఘ భార్యని పరమతండ్రికి ఇదిగో నా భార్య, ఇదిగో సార్వత్రిక సంఘం అనే నా యొక్క శిష్యులు, నా భార్య, నా స్నేహితులు, నా బిడ్డలు, నా కుమార్తెలని తండ్రికి గర్వంగా చెప్పుకొని సంతోషపడతాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి, మీరు చెప్పిన మాట ప్రకారము ఒక గొప్ప మందిరాన్ని కట్టాను, సార్వత్రిక సంఘం అనే ఒక గొప్ప మందిరం కట్టి ఇదిగో నా భార్యగా చేసుకొని, ఇదిగో నా స్నేహితులుగా చేసుకొని, ఇదిగో నా కుమార్తెలుగా, నా కుమారులుగా, నా బిడ్డలుగా చేసుకొని నీ ముందు నిలబెడుతున్నాను, వీరిని పరీక్షించు ప్రభువా అన్నట్టుగా దేవుడు మనల్ని పరిచయం చేస్తాడు. సృష్టికర్త అయిన దేవుడు భూమి ఆకాశములను కలుగజేసిన యేసుక్రీస్తు ప్రభువారు పరమ ఆకాశమైనటువంటి పరలోక రాజ్యంను తయారు చేసిన మన పరమ తండ్రికి ఆయన పిల్లలను పరిచయం చేస్తాడు. ఆ పరిచయంలో నీవు నేను ఆ పరలోక రాజ్యంలో అర్హులమా కాదా అని ఈ లోకంలోనే మనము నిర్ణయించబడి ఉండాలి. ఆయన రాజ్యం పొందాలంటే కొన్ని అర్హతలు మనలో కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏమనగా మొదటిగా మారు మనసు కలిగి యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుని కుమారుడు, మా పాపాలను తీసివేసే దేవుడు ఆయనే, పాపాల మీద అధికారం కలిగిన దేవుడు ఆయనే అని ఏ ఆత్మ నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొంది క్రీస్తును అంగీకరిస్తారు వారు అర్హులు పరలోక రాజ్యానికి. కనుక అటు స్థితిలో మనమందరం కూడా ఈ లోక విధానంలో, ఈ యొక్క సమాజంలో మనము దేవుని ఆలోచన, దేవుని వాక్యము, దేవుని మాట అయినటువంటి ఆయన వాక్కులు విని మనము మనసు పెట్టి శ్రద్ధ పెట్టి ఆలోచన చేసి సృష్టికర్తను పరిశీలించి ధ్యానించాలి. అప్పుడుదా దేవుడు మనకు ఆయన ప్రత్యక్షత ఇస్తాడు, ఆయన ఆలోచన విధానం నేర్పుతాడు, ఆయన పరిశుద్ధ ఆత్మదేవుని ఆత్మ సహాయం అందిస్తాడు, ప్రతి విషయంలో కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు. కనుక ఆ రాజ్యంలో, ఆ దేవుని నివాస స్థలంలో మనం ఉండాలంటే మనము మొదటిగా క్రీస్తునందుండిన వారమై ఉండాలి. క్రీస్తు తోడి వారసులమై ఉండాలి, ఆయనను ఒప్పుకొని ఉండాలి, పాపములు క్షమించబడి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి. ఆయన వాక్యముతో మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం తీసుకొని రెడీగా భద్రము చేయబడిన పిల్లలలాగా, బుద్ధి కలిగిన కన్యకలలాగా మనం ఉన్నట్లయితే ఆయన రాజ్యానికి మనము కొనిపోతాము. అలా ఉండని నాడు మనం ఆయన రాజ్యంలో అర్హత లేని వారంగా అపవాది గారికి తయారు చేసినటువంటి ఆ నిత్య నరకానికి వెళ్ళవలసిన వారం అవుతాం.
జీవం ఉండగానే, ప్రాణం ఉండగానే, దేహంలో ఊపిరి ఉండగానే ప్రభువుని నమ్ముకొని ఆయన రక్షణలో భద్రం చేయబడి ఉంటేనే మనకు అర్హత. చనిపోయిన తర్వాత ఇంకా మనం ఏమి చేసేది లేదు. డైరెక్ట్గా మన క్రియలు, మనం చేసిన ఈ భూమి మీద మన క్రియలు, మన చేష్టలన్నీ ఆడ లెక్క చెప్పుకొని, నీ క్రియలు మంచిగా ఉంటే దేవుని దగ్గర పెట్టుకుంటాడు, చెడ్డగా ఉంటే ఆ నరకంలో త్రోసేస్తాడు. ప్రియుల, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 12వ వచనం మాట. పదకొండవ వచనం చదువుకున్నామండి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఆ పరలోక రాజ్యంలో నీతిమంతులు మాత్రమే ఉంటారు. అక్కడ సంతోషిస్తూ ఉంటారు, ఉల్లసిస్తూ ఉంటారు. యథార్థ హృదయులే అక్కడ ఉంటారు. అందరం కూడా ఆనందంతో దేవుని స్తుతి గానాలతో దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతలు కొనియాడుతున్నట్టు అక్కడ మనకు అంత ఆనందకరమైన ఆ యొక్క దేవుని సింహాసనము ఉండబోతుంది ప్రియులారా. కనుక అట్టి స్థితిలో మనం ఉండాలంటే ఈ లోకంలో మనము ప్రతి విషయం మీద అవగాహన కలిగి హేతువుడుకు ప్రతిదానికి, అనగా ఎవరొచ్చి ఏమడిగినా సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉండాలని లేఖనం తెలియపరుస్తుంది. ఎవరొచ్చి అడిగినా, మందిరంలో లోపల వాళ్ళు కానీ, మందిరం బయట వాళ్ళు కానీ, అనగా అన్యులు కానీ, ఏది వచ్చి అడిగినా ధైర్యంగా దేవునిని బట్టి సాత్వికతంతో దీన మనసుతో సమాధానం చెప్పగలిగిన జ్ఞానం కలిగి ఉండమని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నామండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుము. అది చేతి పని కాదంట. ఏంది? పరలోక రాజ్యం. చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనదినైన నివాసము, నిత్యము ఉండే నివాసము పరలోక రాజ్యము. ఈ భూమి నిత్యము కాదు, ఇది అనిత్యము. మన కంటితో చూసేటివన్నీ నిత్యములు కాదు, కంటితో చూడనివన్నీ నిత్యములని దేవుని వాక్యం మనకు తెలియపడుతుంది. ఈ కంటితో చూసేదంతా మనకు నిత్యం కాదు. ప్రతిదీ కూడా భార్య, బిడ్డలు, పిల్లలు, ఆస్తులు, అంతస్తులు, ఇల్లు, వాకిలి, గొడ్డు, గోద అంతా కూడా నిత్యం కాదు ఇది. అందుకే ఆ మాట అన్నాడు దేవుడు. కంటికి కనిపించని దేవుడు ఏ మాట అన్నాడు? నీ కంటికి కనిపించేదంతా నిత్యములు కాదు, కంటికి కనపడనివే, నీ కన్నుకు కనపడనివిటి నిత్యములు అని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. అందుకే కంటికి కనపడని దేవుని వాక్కులు విని మనము ఆ దేవుని అక్కడ పరలోక రాజ్యంలో మనము చూడబోతున్నాము. ఈ శరీరాలతో కాదు, మహిమ శరీరాలతో దేవుని చూస్తాము అక్కడ. ఎందుకంటే ఈ శరీరము, ఈ రక్త మాంసాలతో కూడుకున్నటువంటి శరీరము పరలోక రాజ్యానికి చేరరు. అక్కడ రక్త మాంసాలతో ఉన్నటువంటి శరీరము పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. అది అసాధ్యము, సాధ్యమయ్యే పని కాదు. కానీ అది దేవుడు ఇదే శరీరానికి మహిమ శరీరం ఇచ్చి పిలుచుకొని అక్కడ మనల్ని పిలుచుకొని ఆయన దగ్గర పెట్టుకొని ఆయన మహిమ పరచబడతాడు. తండ్రి అయిన దేవుడు, మన కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రియుల. అందుకే ఈ లోకం అయితే చూడండి, ఈ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, ఈ గుడారం అనగా మన శరీరం అంతా శిథిలమైపోను, లేక ఈ భూమి అంతా కూడా నాశనం అయిపోయిను, లయమైపోవును. కానీ లయం కాని పట్టణం ఒకటి ఉంది. అది మనుషులు కట్టని పట్టణము, దేవుడు తయారు చేసిన, పరమ తండ్రి తయారు చేసినటువంటి పరిశుద్ధ పట్టణము ఒకటి ఉంది. ఆ పట్టణము మనుషులు
చేతులతో తయారు చేస్తే అయ్యేది కాదది. దేవుని మహా జ్ఞానముతో చేసినటువంటి మహా గొప్ప పట్టణము, నిత్య రాజ్యము, నిత్య పట్టణము అయినటువంటి ఆ పట్టణంలోనికి మనకు వారసునుగా చేస్తున్న దేవుడు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నది అంటూ భక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నారు. నిత్యమైన రాజ్యం అంట ప్రియులారా, ఇది నిత్యం కాదంట. అందుకే చాలామంది భక్తులు ఇప్పటికీ కూడా తెగింపైన మాటలు మాట్లాడుతున్నారు. ఒక విశ్వాసి, ఒక సేవకులు అంటే ఈ లోకము నమ్మట్లే, బైబిల్ గ్రంథాన్ని బట్టి ఈ లోకాన్ని నమ్మట్లే వాళ్ళు. ఎక్కడో కంటికి, మన చెవులకైతే దేవుని వాక్యం వినపడుతుంది కానీ కంటికి కనపడని ఆ నిలువరమైన పట్టణం కోసమే పరితపించి ఉంటారు. ఎవరు? విశ్వాసులు, నీతిమంతులు, యథార్థవంతులు, పరిశుద్ధులు, సేవకులు, దైవ సేవకులు, దైవ సేవకురాండ్రు. కనుక లేక దేవుని అంగీకరించే విషయంలో చాలా పలు జాగ్రత్తలు తీసుకొని ఉండవలసిన వారినిగా మనం అట్టి స్థితిలో బద్ధులమై ఉన్నాము. ఇదంతా అయితే లయమైపోవును, మన శరీరము శిథిలమైపోవును. తండ్రి తయారు చేసినటువంటి ఆ పరిశుద్ధ పట్టణము అది లయము కాదు, అది నిత్యమైనదినైన నివాసం. అది పరలోకమందు మనకున్నదని భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఆయన మన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినాడు, నేను వెళ్తున్నాను, నేను మీకు ఇల్లును సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. మీకు ఇల్లు తయారు చేయడానికి నేను వెళ్తున్నాను అన్నాడు. మళ్ళీ అలాగే ఇంకొక మాట అన్నాడు, అక్కడ చాలా నివాసములు మన తండ్రి యొద్ద ఉన్నవి, లేకున్నట్లయితే మీకు నేను చెప్పను అన్నాడు. అక్కడ ఇల్లు లేనట్లయితే, అక్కడ పట్టణమే లేనట్లయితే నేను మీకు చెప్పను. నేను ఆల్రెడీ అక్కడ చూచి పరములో జరిగేదంతా తండ్రి చేస్తున్న ఆ యొక్క అద్భుతమైన పట్టణమును చూసి అక్కడ ఆనందించుచుంటిని నేను అన్నాడు మన యేసుక్రీస్తు ప్రభువు. అక్కడ తండ్రి చేసే క్రియలని చూస్తూ సంతోషిస్తూ ఆనందిస్తున్నాడు ఆ అద్భుత కార్యాలని మన కుమారుడైనటువంటి క్రీస్తు. అవన్నీ చూచి నేను చెప్తున్నాను. కనుక చాలా నివాసాలు ఉన్నాయి అక్కడ. మీకందరి కోసము ఎవరికి ఏ నివాసము, ఏ గొప్ప గొప్ప నివాసాలు ఎవరికి అర్హత కలిగిన వారికి ఆ ఇల్లు తయారు చేయకపోతున్నాను. మీరు అంతవరకు నా నోటి మాటలతో, నా వాక్కులతో, నా ఆజ్ఞలతో, కట్టడలతో, విధులతో, నా శాసనాలతో మీరు జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతికినట్లయితే మీకు నిత్య జీవము. నేను వెళ్తున్నాను, మీకు తోడుగా పరిశుద్ధాత్మ దేవుని మీ హృదయాల్లోకి వస్తాడు. నేను వెళ్తే కానీ ఆయన రాడు. నేను వెళ్తున్నాను, నేను ఆయనను పంపిస్తాను. నేను ఉన్నట్టు కంటే ఆయన ఉన్నట మీకు ఇంకా మంచిది. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా మీ హృదయాల్లోనే ఉంటాడు. ఆయన ఏదో కొత్త భాష, కొత్త మాటలో చెప్పడు. నేను పలికినటువంటి పలుకుల్లోనే మీకు బోధిస్తాడు, చెప్తాడు, తెలియపరుస్తాడు, ప్రత్యక్షత పరుచుకుంటాడు అని పరిశుద్ధాత్మ దేవుని ఇప్పటికీ మన ప్రతి హృదయంలో ఆయన పనిచేస్తూ, మన వాళ్ళను తప్పు చేస్తే గద్దిస్తూ, మంచి చేస్తే మెచ్చుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ ఉన్నాడు ప్రియులారా. కనుక ఆ నిత్యమైన కట్టడ, ఆ నివాసము, పరలోక రాజ్యము మన తండ్రి తయారు చేసినటువంటి గొప్ప మహా పట్టణం. అది ఆ పట్టణంలో చేరాలంటే ఈ భూమి మీద ఉండే పట్టణాలలో మన బ్రతుకు మార్పు కలిగి మంచి వారిగా ఉండాలి. మార్పు కలిగి, మారు మనసు కలిగి, పాప క్షమాపణ నిమిత్తము మన పాపపు స్వభావాన్ని సమాధి చేసేసి నీటిలో కొత్తగా బ్రతకాలి. ఆ కొత్తదైన బ్రతుకు క్రీస్తులో బ్రతకాలి అని లేఖనము మనకు వివరిస్తూ ఉంది ప్రియులారా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం, మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము
రెండవ మరణం. అలాగే 15వ వచనం, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడు. జీవ గ్రంథంలో దేవుని దగ్గర ఒక జీవ గ్రంథం ఉంటుంది. ఎప్పుడైతే మనము పాపాలను ఒప్పుకొని, ప్రభువా నీ యొక్క రక్తంలో నన్ను శుద్ధి చేయి, నా పాపం తీసివేయి, పాప క్షమాపణ నిమిత్తం తండ్రి ఇదో నా పాపపు రోత బ్రతుకు ఇదో ఈ నీటిలో బాప్తిసం ద్వారా ఈ నీటిలో ముంచబడి సమాధి చేసేసాను, ఇంకా వాటిని నేను ఇంకా ఆ యొక్క సమాధి చేసినటువంటి ఆ పాత రోత బ్రతుకు మళ్ళీ నేను వెళ్ళను, ఇంకా క్రొత్తగా ఒక శిశువు వలె క్రొత్తగా నూతనంగా నిన్ను ధరించుకొని నేను బ్రతుకుతానయా అని మనం ఒప్పుకోలు చేసుకున్నట్లయితే ఆ అగ్నిగుండము, రెండవ మరణమైనటువంటి అగ్నిగుండము తప్పించబడతాము. తండ్రి సన్నిధిలో అంతము లేని ఆ పట్టణములో, ఆ నివాసంలో మనము ఉండబోతాము. అంతము లేని నివాసం అది, పరలోక రాజ్యం. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనము ఒక మాట చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. యోహాను శిష్యుడైనటువంటి, ఎక్కువగా ప్రేమించినటువంటి యోహాను, భవిష్యత్తు చెప్తున్నటువంటి యోహాను వ్రాసినటువంటి మాటలు ప్రియులారా ఏం చెప్తున్నాడో చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, ప్రతి కన్నీరు ఆయన తుడిచివేస్తాడు. మరణం ఇంకా ఉండదు. ఎక్కడ ఉండదు? ఇక్కడ ఉంటుంది కానీ అక్కడ ఉండదు. మరణం ఇక ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. మొదటి సంగతులు ఇంకా గతించిపోయిన సింహాసనం, మొదటి సంగతిని గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అంటున్నాను. సింహాసనం నుండి, పరలోక రాజ్యం నుండి మాటలు చెప్తూ ఉంటే ఎవరు విన్నారంట? యేసయ్య ప్రేమగా చూసుకున్నటువంటి శిష్యుడు యోహాను విన్నాడు. అది వ్రాయిస్తూ వచ్చినాడు. కనుక అక్కడ ఆకలి దప్పులు లేని, ఏడుపులు లేని, దుఃఖము లేని, మరణం లేని ఆ గొప్ప పట్టణం ప్రియులారా, చాలా విలువైన పట్టణం. ఆ పట్టణంలో భక్తులు, పరిశుద్ధ భక్తులందరూ అక్కడ ఉంటారు. అలాగే ఆనందము, ఆకలి దప్పులు ఉండవు. అలాగే జీవజల బుగ్గలు అక్కడ దొరుకుతాయి. నెల నెల జీవ ఫలాలు మనకు అక్కడ దొరుకుతాయి. బంగారు వీధులు, వజ్ర వైడూర్యాలతో పొందుపరిచినటువంటి ఇల్లులు. బంగారు కాళ్ళ కింద ఉంటుంది, వజ్ర వైడూర్యాలు గోడలలో ఉంటుంది. అది పట్టణం అంటే. అది మనుషులు తయారు చేసినది కాదు. సాక్షాత్తు సృష్టికర్త, స్వయంభవుడైన, తనకు తానుగా ఉన్నవాడు, యెహోవా అనే పేరుకు ఉన్నవాడు, అనువాడునైన దేవుడు తయారు చేసినటువంటి మహా గొప్ప గొప్ప పట్టణం అది. ఆ పట్టణానికి పోవాలని ఎంతమంది మన పూర్వీకులు, పితరులు, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, యేషోబు, గొప్ప గొప్ప భక్తులు ఎదురు చూసినటువంటి ఆ నిలువరమైన పట్టణం, అనగా కొట్టివేయబడినటువంటి పట్టణం, స్థిరముగా ఉండేటువంటి పట్టణం అది. ఆ పట్టణానికి అబ్రహాము పాపం ఎంత ఎదురు చూసినాడు. నీలాంటి ప్రవక్తను, మోషే లాంటి ఒక ప్రవక్తను నేను ఈ భూమి మీద తగిన సమయంలో పుట్టించబోతున్నాను అన్నప్పుడు భక్తులందరూ చాలా సంతోషపడ్డారు. ఇది ఈ తరంలో వస్తే నేను చూస్తాను ఆ సృష్టికర్తను అని. కానీ ఎవరికి ఆ పూర్వీకులైనటువంటి మన మహాభక్తులకు ఆ అవకాశం లేదు. కానీ అపోస్తులు అనబడిన వారికి ఆ అవకాశం, ఆ గొప్ప అవకాశం. సృష్టికర్తను దగ్గరుండి చూసి, తడుములాడే చూసి, ఆయన సహవాసంలో, ఆయన ఒకే గిన్నెలో తింటూ చక్కగా ఆయనతో రాత్రింబవలు ప్రార్థనలలో, దేవుని పనిలో
ఆ అపొస్తలులకు మాత్రమే దొరికింది ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుని దర్శనం. గొప్పవారంతా ముందున్నవారు ఇదో ఇప్పుడు వస్తాడో ఇంకా ఇప్పుడు వస్తాడని ఎదురు చూసినారు, కానీ వాళ్ళకి అవకాశం చిక్కదు. అయినప్పటికీ నీ దేవుని వాక్యము వాళ్ళంటప్పుడు ఆ సృష్టికర్త వచ్చి చెప్తున్నా, సృష్టికర్త నోటి మాటలతో చెప్తున్న వాళ్ళు ఒక్కొక్కసారి అవనమ్మకంతో ఉండి నమ్మలేకపోయేది. తోమా లాంటి వారు, ఓ తోమా, ఓ డౌట్ పడే ఓ తోమా, నీవు నన్ను కన్నులారా చూసి కూడా నమ్మలేకపోతున్నావు. పురుగు చూడకుండా మీరు రాసినటువంటి వాక్యాలను బట్టి నమ్మేవారు చాలా గొప్పవారు వాళ్ళు అన్నారు. మనమైతే ఏమంటున్నాము? వాళ్ళు చాలా గొప్పవారు, అపొస్తలులు అనబడిన వారు చాలా గొప్పవారు, కన్నులారా యేసు క్రీస్తు ప్రభువారిని సృష్టికర్తను సర్వలోకనాథుని చూచారు, చాలా గొప్పవాళ్ళు వాళ్ళని మనం అనుకుంటున్నాం. వాళ్ళు తలుములాడి క్రీస్తు ప్రేమను చూసినారు. వారి సహవాసంలో, దేవుని సహవాసంలో పెరిగినారు. ఆయన నోటి మాటలను, శబ్దమును విన్నారు, చూచారు, సృష్టికర్తతో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. అంత తడుములాడి చూసినారు, అంత బాగున్నారు వాళ్ళు. మనం ఏమంటున్నాము? చూడలేదు. మనమైతే వాళ్ళు చూసిన వారు చాలా గొప్ప వాళ్ళంటే మన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, ఓ తోమా, నువ్వు చూసి కూడా నన్ను నమ్మట్లే. నీ చేతులలో గాయాలు, కాళ్ళకు గాయాలు నువ్వు చూస్తే కానీ నమ్మనన్న తోమా, వాళ్ళు చూడలేదయ్యా నన్ను. నీ తర్వాత వచ్చే జనులు, నా ప్రజలు చూడరు, మీరు రాసినది విన్నదానిని నమ్ముతున్నారు, నీకంటే వాళ్ళే గొప్ప వాళ్ళు అన్నారు. అంటే ఆ లెక్కలకు వచ్చే దేవుని ఉద్దేశము ప్రతి ఒక్కరిని దేవుడు గొప్పవానిగానే చూస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రతి మనిషిని, ప్రతి పనికిమాలోని గొప్పవానిగానే చూస్తూ ఉన్నాడు దేవుని లెక్కలో. ఎందుకంటే ఆ జీవితంలో నుంచి బయటపడమని చెప్తాడు దేవుడు. ఏ జీవితంలో నుండి? పనికిమాలిన జీవితంలో నుండి, ఆయన మాట ప్రకారం బ్రతకని జీవితంలో నుండి బయటపడి సృష్టికర్త పాదాల చెంత చేరు. జ్ఞాన సంపద ఆయన పాదాల కాన్నే ఉంది. ఆయనే జ్ఞాని, ఆయనే మేధావి, ఆయనే గురువు. ఆయన అంత గురువు ఎవరు లేరు. గురువులకు గురువు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకనగా ఆయన పాదాల కాన్నే జ్ఞానం అంతా గుప్త నిధులుగా ఉంది అన్నమాట. అంత గొప్ప గురువు కలిగి ఉన్నాం ప్రియులారా. కనుక ఆయన ఇచ్చే రాజ్యము చాలా గొప్పది. ఈ లోక రాజ్యం అంతా పనికిమాలదే. ఒక సీఎంగా, పిఎంగా పనికిమాలదే. కొన్ని రోజులు 70 సంవత్సరాలు లేదా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు వాడు లోకాన్ని వెళ్తాడేమో, ఈ లోక సంబంధమైన లోకము. మరి తర్వాత ఇంకా చూడనీకి వచ్చినాము. ఊరికే ఈ లోకంలో ప్రతిదీ చూసి తెలుసుకొని బుద్ధి జ్ఞానం కలిగి దేవుడు చెప్పిన మాట ప్రకారము జ్ఞానం కలిగి బ్రతికి, దేవుని మాట చొప్పున బ్రతికి మనము మన తండ్రి యొద్దకు చేరాలనేది దేవుని ఆలోచన, ఆయన చిత్తము. అందుకే మనము పరదేశులము, యాత్రికులము. మన సొంత దేశము, మన సొంత పట్టణము మన పరమ తండ్రి దగ్గర, మన గొప్ప తండ్రి దగ్గర ఉంది. నీకు నాకు అందరికీ ఆయన అక్కడ స్థిరపరిచినాడు. ఆయన ఏమన్నాడు? మన యేసుక్రీస్తు ప్రభువారు, మీరు నా స్వాస్థ్యము, నా ఆస్తి, మీరు నా రక్తం ఇచ్చి విలువ పెట్టి కొన్నటువంటి నా ఆస్తి మీరు, నా స్వాస్థ్యం మీరు. మీరు ఇక్కడ కానీ ఉండాల్సింది నా పట్టణములో. అందుకే పిలాతు అడిగితే ఇతని యందు ఏ దోషము కనపడలేదు, ఇతన్ని ఎలా శిక్ష వేసేది, సిలువ వేసేది అంటే, లేదు శిక్ష వేయి అన్నారు ఆనాటి యూదులు, ఆనాటి ప్రజలు, రోమా సైనికులు. ఆ పిలాతు అంటాడు, ఇతనిలో ఏ దోషం నాకు కనపడలేదే, ఎలా శిక్ష వేయను అంటే వారి కేకలే గెలిచినాయి అంట. అక్కడ వారు వేసే కేకలు సిలువ ఒకటే పదం పట్టినారు, ఇంకా ఏది వినిపించుకోవట్లే. పిలాతు చెప్తున్నాడు, ఏ దోషం కనపడలే, నేరం కనపడలే అంటే సిలువ ఒకటే పదం, కేకలందరూ. ఆ కేకలే గెలిచినాయి. సర్వ సృష్టికర్త మరణం కావాలి కాబట్టి మరణమైనాడు ఆయన.
మరణ శాసనం రాసినటువంటి వాడు మరణమవుతానే అది చెబుతుంది కాబట్టి ఆయన మరణమైనాడు. ప్రతి ఒక్కరి పరిశుద్ధులు చేయడం కోసం ఆయన పరిశుద్ధ రక్తము కార్చాలి కాబట్టి రక్తము కార్చి మరణమైనాడు. దేవుని కుమారుడు గనక మరణాన్ని జయించి తిరిగి లేచి మనకు మన కన్నులు తెరిపించినాడు. మొదటి ఫలంగా లేచినాడు, తర్వాతి ఫలంగా మళ్ళీ మనము లేపబోతున్నాడు. ఇదంతా కూడా మనము క్రైస్తవులమైన క్రీస్తును అంగీకరించిన పిల్లలు బలంగా నమ్మాలి. నమ్మకుంటే నీలో ఆ విశ్వాసం లేకుంటే నీవు క్రైస్తవురాలివే కాదు, క్రైస్తవుడవే కాదు, దేవుని బిడ్డవే కాదు, దేవుని భక్తురాలివి కాదు, దేవుని భక్తుడు కాదు. ప్రతి మాటను గ్రంథంలో ప్రతి మాటను నమ్మిన వాడే విశ్వాసి, భక్తుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. ప్రతి మాట నమ్మినవాడు. ఏ ఒక్క మాట ఇచ్చినా కూడా మనము నీతి తప్పిన వారం అవుతా ఉంటారు ప్రియులారా. కనుక అట్టి స్థితిలో మనము వాక్యాలను గమనిస్తూ పరిశీలిస్తూ దేవుడు చెప్తూ ఉన్నాడు. పరిశీలించమని చెప్పినాడు. బెరియా సంఘస్థులు పౌలు గారు వాక్యం చెప్తుంటే పరిశీలిస్తూ వచ్చినాడు. ఆయన చెప్పేది గ్రంథంలో ఉందా లేక ఊరికే సొల్లి మాటలు చెప్తున్నాడని గమనిస్తూ ఉంది అంటూ పరిశీలిస్తూ వచ్చినాడు. దేవుడు కూడా నన్ను రుచి చూసి నన్ను గుర్తించి నేను పరిశుద్ధున్నా కాదా, ఉత్తముడినా కాదా పరిశీలించమని దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు ప్రియులారా. ఇంకా చూడనీకి వచ్చినాము, ఊరికే ఈ లోకంలో ప్రతిదీ చూసి తెలుసుకొని బుద్ధి జ్ఞానం కలిగి దేవుడు చెప్పిన మాట ప్రకారము జ్ఞానం కలిగి బ్రతికి దేవుని మాట చొప్పున బ్రతికి మనము మన తండ్రి యొద్దకు చేరాలనేది దేవుని ఆలోచన, ఆయన చిత్తము. అందుకే మనము పరదేశులము, యాత్రికులము. మన సొంత దేశము, మన సొంత పట్టణము మన పరమ తండ్రి దగ్గర, మన గొప్ప తండ్రి దగ్గర ఉంది. నీకు నాకు అందరికీ ఆయన అక్కడ స్థిరపరిచినాడు. ఆయన ఏమన్నాడు? మన యేసుక్రీస్తు ప్రభువు, మీరు నా స్వాస్థ్యము, నా ఆస్తి, మీరు నా రక్తం ఇచ్చి విలువ పెట్టి కొన్నటువంటి నా ఆస్తి మీరు, నా స్వాస్థ్యం మీరు ఇక్కడ కాదు ఉండాల్సింది, నా పట్టణములో. అందుకే పిలాతు అడిగితే ఇతని యందు ఏ దోషము కనపడలేదు, ఇతన్ని ఎలా శిక్ష వేసేది, సిలువ వేసేది అంటే లేదు, శిక్ష వేయి అన్నారు ఆనాటి యూదులు, ఆనాటి ప్రజలు, రోమా సైనికులు. ఆ పిలాతు అంటాడు, ఇతనిలో ఏ దోషం నాకు కనపడలేదే, ఎలా శిక్ష వేయను అంటే వారి కేకలే గెలిచినాయి అంట. అక్కడ వారు వేసే కేకలు సిలువ ఒకటే పదం పట్టినారు, ఇంకా ఏది వినిపించుకోవట్లే. పిలాతు చెప్తున్నాడు, ఏ దోషం కనపడలే, నేరం కనపడలే అంటే సిలువ ఒకటే పదం, కేకలే కేకలందరూ. ఆ కేకలే గెలిచినాయి. సర్వ సృష్టికర్త మరణం కావాలి కాబట్టి మరణమైనాడు ఆయన. మరణ శాసనం రాసినటువంటి వాడు మరణమవుతానే అది చెబుతుంది కాబట్టి ఆయన మరణమైనాడు. ప్రతి ఒక్కరి పరిశుద్ధులు చేయడం కోసం ఆయన పరిశుద్ధ రక్తము కార్చాలి కాబట్టి రక్తము కార్చి మరణమైనాడు. దేవుని కుమారుడు గనక మరణాన్ని జయించి తిరిగి లేచి మనకు మన కన్నులు తెరిపించినాడు. మొదటి ఫలంగా లేచినాడు, తర్వాతి ఫలంగా మళ్ళీ మనము లేపబోతున్నాడు. ఇదంతా కూడా మనము క్రైస్తవులమైన క్రీస్తును అంగీకరించిన పిల్లలు బలంగా నమ్మాలి. నమ్మకుంటే నీలో ఆ విశ్వాసం లేకుంటే నీవు క్రైస్తవురాలివే కాదు, క్రైస్తవుడవే కాదు, దేవుని బిడ్డవే కాదు, దేవుని భక్తురాలివి కాదు, దేవుని భక్తుడు కాదు. ప్రతి మాటను గ్రంథంలో ప్రతి మాటను నమ్మిన వాడే విశ్వాసి, భక్తుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. ప్రతి మాట నమ్మినవాడు. ఏ ఒక్క మాట ఇచ్చినా కూడా మనము నీతి తప్పిన వారం అవుతా ఉంటాం ప్రియులారా. కనుక అట్టి స్థితిలో మనము వాక్యాలను గమనిస్తూ పరిశీలిస్తూ దేవుడు చెప్తూ ఉన్నాడు. పరిశీలించమని చెప్పినాడు. బెరియా సంఘస్థులు పౌలు గారు వాక్యం చెప్తుంటే పరిశీలిస్తూ వచ్చినాడు. ఆయన చెప్పేది గ్రంథంలో ఉందా లేక ఊరికే సొల్లి మాటలు చెప్తున్నాడని గమనిస్తూ ఉంది అంటూ పరిశీలిస్తూ వచ్చినాడు. దేవుడు కూడా నన్ను రుచి చూసి నన్ను గుర్తించి నేను పరిశుద్ధున్నా కాదా, ఉత్తముడినా కాదా పరిశీలించమని దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు ప్రియులారా.